హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేటంటే కనుక మన సింహాచలం చంద్రవంశం అనమాట. ఇది నేను ఆల్రెడీ వీడియో తీసి ఇంచుమించుగా ఒక 10 days అయితే అయిపోయింది. వీడియో ఎడిటింగ్ చేయడానికి కొంచెం ఫ్రీ దొరక్క ఈరోజు అయితే ఎడిటింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడానికి ఏంటంటే మైక్ అనేది పాడైపోయింది అనమాట. కొత్త మైక్ తీసుకోవడం అయితే జరిగింది. ఏ మైక్ ఏంటనేది షార్ట్ వీడియోలో అది నేను అప్లోడ్ చేస్తాను. అండ్ నేను వెళ్ళినప్పుడు ఏంటంటే కనుక చాలా కొంచెం రష్ అయితే ఉంది, కానీ నేను బై వాక్ అయితే వెళ్ళాను. ఎందుకంటే బస్సు ఎక్కితే కనుక కంపల్సరీగా మీకు అక్కడ ఒక 4 hours అయితే పడుతుంది. బస్సు ఎక్కడానికే 4 hours పడుతుంది. చూసారా బస్సు ఖాళీ లేకుండా ఎలా వెళ్తుందో. అదే బై వాక్ వెళ్ళిపోయాను అనమాట. నేను బస్సు ఎక్కిన వాళ్ళు ఏంటంటే ఫ్రీగా పైకి అయితే వెళ్ళిపోవచ్చు. బట్ నేను వాక్ చేయడం మూలంగా ఏంటంటే స్టెప్స్ మీదగానే వెళ్ళాను అనమాట. కంపల్సరీగా స్టెప్స్ అయితే ఎక్కాల్సిందే అనమాట. ఎందుకంటే బస్సు ఖాళీ లేదు కాబట్టి నేను ఇంకా కొబ్బరికాయ కొట్టి నేను ఇంకా మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ అయితే చాలా ఫ్రీగా ఉందనిపించింది, కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లెగ్స్ పెయిన్ అయితే వచ్చాయి అనమాట. మొత్తం అయితే సింహాచలం మొత్తం అయితే కనుక మీకు అక్కడ రీమోడల్ చేస్తున్నారు. స్టెప్స్ కూడా కొంచెం లెంత్గా వేరే అంటే కొంచెం ప్లేస్ ఎక్కువగా పెట్టేటట్టు చూస్తున్నారు. ఫైనల్గా అయితే కొంచెం సగం మెట్లు ఎక్కగానే లొకేషన్ అయితే నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా సగం దూరం వెళ్ళిన తర్వాత అయితే నాకైతే లొకేషన్ చాలా బాగా నచ్చింది. ఫైనల్లీ అయితే కనుక నేను సింహాచలం కొండపైకి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. చూసారా ఎంత రష్ ఉందో. కానీ ఇక్కడ చిన్న సంఘటన జరగడం మూలంగా మీకు కొంచెం ప్లేస్ అనేది వేరే మార్గంలో పంపించారనమాట. నేను ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్నాను, అయినా సరే ఇక్కడ స్లాట్స్ అనేది ఎలాగనేది మొత్తం ఏం లేదు. మొత్తం అందరినీ కలిపేసి పంపించారనమాట. 300, 1000, 1500 ఒకే లైను. కానీ మధ్య లైన్లో మాత్రం మాకు ఫుడ్ అయితే ఎటువంటి డోకా లేదు. ఎందుకంటే మధ్యలోనే మజ్జిగలు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ ఎవ్రీవన్ ప్రతిదీ అయితే చాలా అంటే చాలా బాగా అందజేశారు. నాకైతే ఇంచుమించుగా ఒక 3 hours అయితే పెట్టింది దర్శనం చేసుకోవడానికి. మొత్తం లైన్ అంతా దర్శనం అయిపోయిన తర్వాత లోపల వీడియో తీయడానికి అవ్వలేదు కాబట్టి నేను మొత్తం వీడియో తీయలేదు. అండ్ ఇదంతా చూసారు ఎంతమంది జనమో. మీరు ఎవరైనా చందనోత్సవంకి వెళ్ళి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలామంది అయితే ఉన్నారు కదా, మీకు ఎలాగ అనిపించింది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఇలా మజ్జిగ అయితే ఇవ్వడం అయితే జరిగింది, తాగాను. చూడండి వీడియో ఎవరైనా చూడలేని వాళ్ళంటే థ్యాంక్ యూ.